Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 18. ముందుగా తెలుగు వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మా నాన్న ఖర్చు పెట్టాడు. మా నాన్న డబ్బును ఖర్చు పెట్టాడు. మా నాన్న చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. మా నాన్న పెళ్లి కోసం చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. మా నాన్న మా చెల్లి పెళ్లి కోసం చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. మా నాన్న మా ఒక్కగానొక్క చెల్లి పెళ్లి కోసం చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. సో ఇలా ఈ తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లో కూడా ఎలా మార్చాలో చూద్దాం. మా నాన్న ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టుట అంటే స్పెండింగ్. ఇక్కడ ఖర్చు పెట్టాడు కాబట్టి స్పెంట్ పాస్ట్ టెన్స్. మా నాన్న ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్. ఏం ఖర్చు పెట్టాడు? డబ్బును ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్ మనీ. మా నాన్న డబ్బును ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్ మనీ. ఎంత డబ్బు? చాలా డబ్బును. మా నాన్న చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ మనీ. చాలా డబ్బులు అంటే ఏ లాట్ ఆఫ్ మనీ అని చెప్పాలి. మా నాన్న పెళ్లి కోసం చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. మా నాన్న పెళ్లి కోసం, ఏ దానికోసం? పెళ్లి కోసం చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ మనీ ఫార్ ది మ్యారేజ్. ఫార్ ది మ్యారేజ్, పెళ్లి కోసము. కోసం అంటే ఫార్, పెళ్లి కోసం అంటే ఫార్ ది మ్యారేజ్. మా నాన్న మా చెల్లి పెళ్లి కోసం. ఎవరు చెల్లి? మా చెల్లి. మా నాన్న మా చెల్లి పెళ్లి కోసం చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫార్ అవర్ సిస్టర్స్ మ్యారేజ్. ఫార్ అవర్ సిస్టర్స్ మ్యారేజ్. మా నాన్న మా చెల్లి పెళ్లి కోసం చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫార్ అవర్ సిస్టర్స్ మ్యారేజ్. మా నాన్న మా ఒక్కగానొక్క చెల్లి పెళ్లి కోసం. ఒక్కగానొక్క చెల్లి పెళ్లి కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ మనీ ఫార్ అవర్ వన్ అండ్ ఓన్లీ వన్ సిస్టర్స్ మ్యారేజ్. అవర్ ఫాదర్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ మనీ ఫార్ అవర్ వన్ అండ్ ఓన్లీ వన్. అంటే ఒక్కగానొక్క అంటే ఇంగ్లీష్ లో ఏమనాలి? వన్ అండ్ ఓన్లీ వన్. అవర్ ఫాదర్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ మనీ ఫార్ వన్ అండ్ ఓన్లీ వన్ సిస్టర్స్ మ్యారేజ్. మళ్ళీ బాగా అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మా నాన్న ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్. మా నాన్న డబ్బును ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్ మనీ. మా నాన్న చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ మనీ. మా నాన్న పెళ్లి కోసం చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ మనీ ఫార్ ది మ్యారేజ్. మా నాన్న మా చెల్లి పెళ్లి కోసం చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ మనీ ఫార్ అవర్ సిస్టర్స్ మ్యారేజ్. మా నాన్న మా ఒక్కగానొక్క చెల్లి పెళ్లి కోసం చాలా డబ్బును ఖర్చు పెట్టాడు. అవర్ ఫాదర్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ మనీ ఫార్ అవర్ వన్ అండ్ ఓన్లీ వన్ సిస్టర్స్ మ్యారేజ్. అవర్ ఫాదర్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ మనీ ఫార్ అవర్ వన్ అండ్ ఓన్లీ వన్ సిస్టర్స్ మ్యారేజ్. వన్ అండ్ ఓన్లీ వన్ అంటే ఒక్కగానొక్క అని అర్థం. సో ఈ విధంగా విద్యార్థులు మీరు కూడా చక్కగా అర్థం చేసుకొని వీటిని ఒక్కొక్క చిన్న వాక్యాన్ని మనం ఒక్కొక్క పదాన్నో లేదా రెండెండు పదాలనో జోడిస్తూ పెద్ద వాక్యంగా మాట్లాడుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఇలాంటి వాక్యాలను మీరు కూడా సొంతంగా తయారు చేయడం ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.